వచ్చేసి నేను గోంగూర పప్పు చేస్తున్నాను. దీనికోసము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టానండి. ఇందులో వచ్చేసి అంటే కుక్కర్ పెట్టాను. ఇందులో ఆయిల్ వేసాను. ఆయిల్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి పోపు దినుసులు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసానండి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను వేసుకున్నానండి. దీనిని వచ్చేసి బాగా కలుపుకోవాలి. కలుపుకోవడం వల్ల ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఇప్పుడు వచ్చేసి కందిపప్పు, ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పును 2 సార్లు కడిగి పెట్టుకున్నానండి. 1 కప్పు తీసుకున్నాను కందిపప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకుని పసుపు మొత్తము కలిసేలాగా కలియపెట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నట్లయితే మీకు కింద అడుగు అనేది అంటకుండా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి నేను 3 కట్టలు గోంగూర తీసుకున్నాను అండి. అంటే చిన్న కట్టలు తీసుకున్నాను. పెద్ద కట్ట అయితే 1 సరిపోతుంది. చిన్న కట్ట అయితే 3, 4 అయితే సరిపోతుందండి. ఇప్పుడు నేను తీసుకున్నది వచ్చేసి తెల్ల గోంగూర తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి గోంగూర వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. గోంగూర అనేది తొందరగా మెత్తబడిపోతుందండి. చాలా టైం అయితే ఏం పట్టదు దీనికి. ఇలా కలియబెట్టుకున్న తర్వాత ముందుగా తొడిమలు తీసి పెట్టిన పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే మేము కారం బాగా తింటాం కాబట్టి 14 వేసుకున్నానండి. మీరు మీ కారంను బట్టి, ఇందులో మళ్ళీ కారం యాడ్ చెయ్యం కాబట్టి ఇప్పుడే వేసేసుకుంటున్నాను. సరిపడానన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేస్తే సరిపోతుందండి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలియబెట్టండి. అప్పుడు ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి కుక్కర్ మూత విజిల్ పెట్టేస్తున్నాండి. పెట్టేసిన తర్వాత 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు వచ్చేసి 3 విజిల్స్ అయిపోయాయండి. నేను కుక్కర్ మూత తీసి చూస్తున్నాను. చూడండి, పప్పు అనేది బాయిల్ అవుతూ ఉంది, అంటే ఉడుకుతూ ఉందన్నమాట. పప్పు అయితే అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పప్పు గుత్తితో ఎనుపుకున్నట్టయితే సరిపోతుంది. ఎనిపేటప్పుడు ఉప్పు వేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ క్లిప్ కొంచెం మిస్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.